హాయ్ అండి, నేను ఒక వీడియో చూసాను. తమిళనాడులో జరిగింది కదా గంజా బ్యాచ్. ఒక ఆయన్ని వాళ్ళని ట్రైన్ లో ఇబ్బంది పెట్టి తర్వాత ట్రైన్ ఆపాక పక్కకి తీసుకెళ్లి కత్తులతో దాడి చేశారు కదా. 5 కుర్రాళ్ళు, మొత్తం అందరూ 17-18 సంవత్సరాల కుర్రాళ్ళు. ఇదే సిచ్యువేషన్ నేను ఒకసారి కాకినాడ వెళ్ళినప్పుడు అదే సిగరెట్లు అవి కాలుతున్నారు. నేను పొద్దునుంచి గమనిస్తూనే ఉన్నాను. అదే వీడియో ఇలా ఉన్నారు, 17-18 సంవత్సరాలు, మూతి మీద మేసం కూడా రాలేదు సరిగాని, వీళ్ళు ఎలా చేస్తున్నారా అని చెప్పి వీడియో తీసి పెడితే వాళ్ళు నా నంబర్, ఈ ఆటో మీద ఉన్న నంబర్ చూసి నాకు ఫోన్ చేసి నన్ను ఎలా బెదిరించారంటే, నువ్వు మీ ఇంట్లో ఉండవు, నువ్వు వీడియో డిలీట్ చేయకపోతే మీ అమ్మాయిలకు దూరం అయిపోతావు, మీ ఫ్యామిలీకి దూరం అయిపోతావు, ఏమనుకున్నావు నువ్వు అనేసి బెదిరించారు. ఆడియో అయితే కొంచెం అదండి, ఏంటంటారు, ఒరిజినల్ వాయిస్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా పెడతాను, వినండి. నువ్వు ఎవరని చెప్పి వీడియో తీసావు మాట్లాడి, నువ్వు ఎవరని చెప్పి వీడియోలు తీసావు వీడియోలు, నువ్వు ఎవడెవరా వీడియోలు తీయండి. ఓకే ఓకే రా ఎర్రి పొప్ప, నాకు మా ఇంట్లో నా పడక నువ్వు ఎక్కడ కనిపెట్టి అక్కడి నుంచి ఎట్టుకెళ్ళిపోతాను. ఇది బాగా వినిపిస్తున్నా పర్లేదు, అది వీడియో పెట్టాను కదా. డిలీట్ చేయలేదంటే మాత్రం నీకు ఏ విధంగా చెప్పకుండా వీడియో డిలీట్ చేయలేదా, మీ ఇంట్లో మాత్రం దూరం చేసేస్తాను నేను అయితే చెప్తున్నానా. వీడియో మాత్రం డిలీట్ చేయలేదు, నువ్వు ఎక్కడ అంటే అక్కడ పొడిచి పేర్లు ఎక్కువ చెప్తున్నా. వీడియో ఎక్కడ చేసుకున్నా పర్లేదు, వీడియో అర్జెంట్ గా 10 నిమిషాల్లో డిలీట్ చేయలేదు అనుకో మర్యాదగా ఉండదు. డిలీట్ చేస్తాను, డిలీట్ చేయ ఫస్ట్. చేస్తాను, ఇది కూడా పెడతాను ఆడియో రికార్డింగ్. ఆ వీడియో దొరకమంటే గురు ఈ ఆడియో రికార్డ్ కూడా ఎత్తుకుంటాడండి. కాదు, ఆ వీడియో డిలీట్ చేస్తాను, ఇది మాత్రం పెడతాను. ఆ వీడియో డిలీట్ చేస్తాను, ఇది పెడతాను. అది వీడియో డిలీట్ చేస్తాను, ఇది మాత్రం పెడతాను. హలో, వీడియో డిలీట్ చెయ్యపోయినా చెప్తాను. తర్వాత అక్కడ అంటే అక్కడ నువ్వు ఒకవేళ రావాలనుకుంటే రాజమండ్రి 1 టౌన్ ఉంది, అక్కడికి వచ్చాయనుకో, ఆటోన్ దగ్గర ఎస్సీ గారి దగ్గర మాట్లాడుకుందాం ఇద్దరం. వస్తే నేను మరిద్దరు మాట్లాడచ్చు. అలా అవుతుందన్నమాట జరిగి. నేను ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇలాంటి బ్యాచ్ రాజమండ్రిలో కానీ కాకినాడ కానీ ఉండొచ్చు, కంపల్సరీ ఉంటారు. వాళ్ళని ఏంటంటే ఈ పోలీసులు కొంచెం అదుపు చేస్తారేమో అని నా అభిప్రాయం అన్నమాట. ఏముందండి, ఒక మనిషి సింగిల్కి వెళ్ళే మనిషి ఉంటాడు, గొప్పకున్న ఏ నైట్ 10-11 అవుతుంది, ఏదో పనులు ముగించుకుని రావచ్చు. మెల్లో ఏమన్నా ఒక బంగారం చైన్ ఉందనుకోండి, వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే ఆ డబ్బుల కోసం, ఈ బంగారం చైన్ కోసం ఆయన మీద అటాక్ చేయొచ్చు. బంగారం కోసం అటాక్ చేశారు అనుకోండి, వీళ్ళకి కావాల్సింది బంధుకు డబ్బులే, ఒక 20-30 వేలు వస్తాయి అమ్మితే. పర్సన్ ఎదిరించినప్పుడు పర్సన్ ఏమన్నా చేశారనుకోండి, చనిపోతారు కదా, కుటుంబం పెద్ద లాస్ అవుతుంది. వీళ్ళకి కావాల్సింది 20 వేలే, కానీ అక్కడ కుటుంబం లాస్ అయిపోద్ది. ఇలాగా జరుగుతాయని భయం వేసి నేను తమిళనాడు న్యూస్ చూడగానే నాకు ఒక్కసారిగా భయం వేసింది. అందుచేతని ఇప్పుడు వీడియో చేసి పెడతా కారణం అదేమో. ఎక్కడైనా ఇలాంటి బ్యాచ్ కనిపిస్తే వెంటనే రియాక్ట్ అవుతుంది, వెంటనే చెప్పడానికి ట్రై చేయండి పోలీసులు. ఇదే నా వీడియో అండి, ఈ సంవత్సరంలో మొదటి వీడియో అంటే ఈ వీడియోతో మొదలెడదాం. ఓకే, బాయ్.